అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జనసేన పార్టీని బీజేపీలో చేర్చబోతున్నట్లు అనేక రకమైనటువంటి వార్తలు అయితే రావడం జరుగుతోంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా చెప్పబోతున్నారంటూ, ఎప్పుడైతే సీజ్ ద షిప్ ఆ కాకినాడలో అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క పోర్టులోకి వెళ్ళే ఆ యొక్క మాట చెప్పిన దగ్గర నుంచి కూడా కేంద్రం మీద పూర్తిగా దృష్టి పెట్టినట్లు, ఆయన సాధించినట్లు అనేక రకమైనటువంటి పుకార్లు కూడా మొదలయ్యాయి. నిజంగా ఈ మాటల్లో వాస్తవం ఉందా లేదా? బీజేపీ పెద్దలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి ఆహ్వానిస్తున్నారా? ఇవన్నీ కూడా ఆ పార్టీ నేతని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 100% స్ట్రైక్ రేట్తో ఆ పార్టీలో గెలుపొందించిన దగ్గర నుంచి కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసే ప్రతి పనికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఎప్పుడైతే ఈయన ఒక రాజకీయాల్లో ఇంత చురుగ్గా అధికారంలోకి వచ్చాక ఈ విధంగా అభివృద్ధి పనులు చేయడం చూసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీతో జనసేన కలపబోతున్నారు, పూర్తిగా ఇక మీద నుండి ఢిల్లీ రాజకీయాల్లోనే చక్రాలు తిప్పుతున్నారని చెప్పేసి పలు రకాల వాదనలు అయితే వస్తున్నాయి. మొన్న ఆయన ఢిల్లీ పర్యటన చూసిన దగ్గర నుంచి కూడా ఈ వాదన బలంగా ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఒకే రోజు దాదాపు 8 మంది కేంద్ర మంత్రులు కలవడం, వీటన్నిటికి సంబంధించి ఏంటంటారు? అసలు వాస్తవా కాదు ఇవన్నీ కూడా? వెంకట్, ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ 6 నెలల్లోనే ఒక అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు ఒక కృష్ణార్జునులో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఇటువంటి కుట్రలు జరిగినాయి. ఓకే, ఎటువంటి కుట్రలు? వీళ్ళ కలవరో, వీళ్ళ ఈగోషిష్స్ వస్తాయి అనేటువంటిది. ఎన్నికల తర్వాత కూడా మొదటి నెల నుంచే మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా పేటీఎం బ్యాచ్ చాలా రచరచ చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. ఏదో రకంగా ఏంటంటే ఒక విధమైన అనుమానం, ఒక బీజం సృష్టించారనుకోండి, అది మనసులో నాటుతూ ఉంటుంది. దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక రోజు కాకపోయినా మరొక రోజుకి జరుగుతూ ఉంటుంది. అటువంటిది బురద జల్లేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని శృతిమించి కూడా కాపు కమ్మాని కూడా మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించి ఏమన్నా నామినేటెడ్ పోస్టులకు వచ్చినాయి అనుకో, అదిగో కమ్మవారికి ప్రాధాన్యత వస్తుంది, టీటీడీ బోర్డు చైర్మన్ కూడా కమ్మవారైనా ఇంకెవరో లేరా అని అటు. మా దాంట్లోకి సంబంధించి ఎంపీ క్యాండిడేట్స్ గానో లేకపోతే మినిస్టర్ కానీ ఎవరికైనా అనౌన్స్ చేస్తే వీరి దాంట్లో కాపులు తప్ప ఇంకెవరో లేరా అని. అంటే ఏదో రకంగా ఇతర కులాలతోటి ఈ కులాలకి మధ్య విభేదాలు సృష్టించాలి, అది ఒక విధమైనటువంటి పార్టీలో అసంతృప్తి రగులు చేయాలనేటువంటి కార్యక్రమాలు. ఓకే, దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు జనసేన పార్టీని సంక్రాంతి తర్వాత బీజేపీలో విలీనం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రి చేయబోతున్నారు. అందుకనే ముందస్తుగా నాగబాబు గారికి రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తున్నారు అనేటువంటి పుకార్లతో వచ్చినాయి. అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మేము కూడా వెరిఫై చేసాం. ఏదో ఒక పేపర్లో వచ్చింది అది. సార్, ఆ పేపర్లో రాసిన వాళ్ళు ఏం చేశారు, ఒక వ్యక్తి యొక్క ట్వీట్ని ఆధారంగా చేసుకుని స్టోరీ రాశారు. ఆ వ్యక్తి ఎవరని మేము చూసాం. ఎవరో పివిఎస్ శర్మ అని ఉంది. సార్, ఎవరైనా తెలుగువాడే అన్నట్టుగా తెలిసింది. మరి ఎక్కడ వాడో ఏంటని అతని బయట అంతా చెక్ చేస్తే మాజీ బ్యూరోక్రాట్ అని రాసుకున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని ఉంది దాంట్లో, ఆయన దాంట్లో. సార్, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాతీలో సెటిల్ అయ్యి ఉండొచ్చు, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండొచ్చు అనుకున్నాం. ఆయనకి ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఏంటి అని చెప్పి కూడా మేము చూసాం. అతను ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి 3 ట్వీట్లో ఇదొక ట్వీట్. ఏది? మాకున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని ఒక ట్వీట్ చేశాడు. అయిపోయింది, అది ఒకటి కట్ చేస్తే. రెండోది ఏం చేశాడు, మొన్న 15వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. ట్వీట్ ఏంటి? మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు వంశాంకురంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని పెట్టి పొగడతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు 21 డిసెంబర్ 21. 15వ తారీఖున పోస్ట్ పెట్టి విషయం చెప్పడం ఏంటో మాకు అర్థం కాలేదు. ఒకటి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన సీజ్ ద షిప్ అన్నాడు, ఆ ఛాన్స్ లేదని చెప్పి షాక్ ఇచ్చిందని చెప్పి ఆయన ఏదో ట్వీట్ పెడితే ఆ ట్వీట్ని ఆధారంగా చేసిన ఒక ఛానల్ వాళ్ళ మళ్ళీ ఒక న్యూస్ క్రియేట్ చేశారు. అంటే ఆ వ్యక్తి ఎవరో ఏంటని మేము చేసినప్పుడు అతని పోస్టులన్నీ కూడా వైఎస్ జగన్ ఆర్మీ అంట. అతనే పోస్ట్ చేస్తున్నాడా? అతని తరపున అతను ఉన్నటువంటి ఆ అకౌంట్ని ఎవరన్నా హ్యాండిల్ చేస్తున్నారా?
చేసి పెడుతున్నారా? కొన్ని ట్వీట్ చేస్తుంటే కొంచెం ఏదో కొంచెం జాతీయ స్థాయి రాజకీయ విషయాల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవి చూస్తే ఎలా ఉన్నాయి? ఓకే, అంటే అతను ఏ ఉద్దేశంతో చేసినా, అతని మనసులో ఇంటెన్షన్ ఏమున్నా, అతను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని పొగడడం, అద్భుతమైన వ్యక్తి అని పొగడిన తర్వాత అతని మనిషి వ్యక్తిత్వం అంటే మనకు అర్థమైపోతుంది. అతని ఫోటో చూస్తే కాస్త పెద్ద వయసు ఉన్న వ్యక్తి. ప్రొఫైల్ పిక్లోనే అతను రిటైర్డ్ బ్యూరోక్రాట్ అని పెట్టుకున్నాడు. ఓకే, బయోలో. కాబట్టి కొంచెం పెద్ద వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అని ఉంటుంది. మరి అంత చదువుకున్న వ్యక్తి, ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా పెడుతున్న పోస్టులు, అతనికి ఏదో సమాచారం ఉన్నట్టుగా పెడుతున్నటువంటి, ఈ విషయం కక్కుతూ పెడుతున్నటువంటి పోస్టులు చూసిన తర్వాత దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది మొత్తానికి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విధమైన చర్చకి రావాలి, ఒక విధమైనటువంటి వ్యతిరేక బీజాలు నాటాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న పోస్టులుగా మేమంటున్నాం. ఏమంటున్నామంటే, ఒక రాజకీయ పార్టీగా మేము రాష్ట్రాన్ని ముఖ్యంగా భావించే ఒక రాజకీయ పార్టీ వ్యక్తులమైనా కూడా ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు రాష్ట్రంలో అడుగుపెట్టి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి సర్వనాశనం అయిపోద్దని పబ్లిక్గా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలుగుదేశానికి, బీజేపీకి మద్దతు చెప్పారు. ఇప్పుడు పదవులు తీసుకోలేదు, ఏం చేయలే. సరే, 2019లో రాజకీయాలు మారినాయి. మళ్ళీ 2024 వచ్చేటప్పటికి మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, మన రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఏలా కాకపోతే రేపైనా చేసుకుంటున్న ఉద్దేశంతో కూటమిలో పొత్తులో భాగంగా వెళ్ళడం, తెలుగుదేశాన్ని బీజేపీని దగ్గర చేర్చడానికి ప్రయత్నాలు చేయడం, అఖండ విజయం సాధించడం అన్నీ చేశాం. నేను అంటుంది, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజంగా కేంద్ర మంత్రి కావాలనుకుంటే ఇటువంటి వాళ్ళతో సహకారం ఏమైనా కావాలా, మాకు అవసరమా? ఆయన ఏ పదవులు అడిగితే కాదంటారు. అటువంటిది అంటే కేవలం వీళ్ళు కలిసికట్టుగా వెళ్తున్నారు, వీళ్ళ మధ్యన విడగొట్టాలి, చిచ్చు పెట్టాలి, మళ్ళీ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కాదు, మీరు గమనించారో లేదో, 2019కి ముందే కొంతమంది స్ట్రాటజిక్గా ఐఏఎస్లో, ఐపీఎస్లతో స్థాయి ఉన్న వ్యక్తులు కూడా, సమాజంలో మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇన్ని రకాల ఇష్ట ప్రయత్నాలు చేశారు. అంటే బయటకు వచ్చి ప్రైవేట్గా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రం ఏదో అద్భుతంగా జరిగిపోద్ది అనేటువంటి విషయాలని పార్టీలకు అతీతంగా కూడా ఇలా మీటింగ్స్ పెట్టారు. పాపం వాళ్ళ 2019లో కళ నెరవేరింది, రాష్ట్రం ఏమైందో తెలియదు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. నేను అంటుంది ఏదేమైనా ఇది కేవలం, నేను అంటుంది తెలుగుదేశం పార్టీ అభిమానుల, జనసేన పార్టీ అభిమానుల, బీజేపీ పార్టీ అభిమానుల అందరికీ చెప్తున్నది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే ఈ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కానీ ఎవడో ఎంత ప్రయత్నాలు చేసినా విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం లేదు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు పనికిమాలిన అవుతారు, గదవలు అవుతారు మధ్యలో. ఎందుకంటే ఒక బలమైన బంధంతో వెళ్తున్నారు. పైన నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించాలి, రాజకీయాల తర్వాత అనేటువంటి ముఖ్యోద్దేశంతో కలిసికట్టుగా వెళ్తున్నారు, ప్రతి విషయంలో సహకరించుకుంటున్నారు. దీని వారం లేని వాళ్ళు కొంతమంది ఇటువంటి చేస్తున్నారు. కాబట్టి అటువంటి పనికిమాలిన ట్వీట్లు పట్టించుకోవద్దు అని మాత్రమే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చక్కగా చెప్పారు. మీ పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి రాబోయే రోజుల భవిష్యత్ ప్రణాళిక కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.